హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏందో మీకు ఆల్రెడీ అర్థమైంది. ఇక్కడ మీరు అరవింద్ కేజ్రీవాల్ గారు చూడొచ్చు, కొద్దిగా సీరియస్ అయిన ఉన్నారు ఈరోజు. ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ అసెంబ్లీలో యొక్క మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాము అని చెప్పేసి ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు. రేపు ఇది ఓటింగ్ జరగబోతుంది అనమాట. మనం అవిశ్వాస తీర్మానాల గురించి విన్నాం కదా, అసలు విశ్వాస తీర్మానం ఏంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే కన్నా ముందు అసలు నెక్స్ట్ 10 to 15 minutesలో మీరు ఈ వీడియో నుంచి ఏమేమి నేర్చుకోబోతున్నారు, ఓకే? ఎందుకంటే మనకి క్వాలిటీ యాడ్ అవ్వాలి కదా, మన ప్రిపరేషన్ కానీ మన లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఈ వీడియోలో ఫస్ట్ సందర్భం ఎలాగో నేను మీకు చెప్తాను, దాని తర్వాత కాన్సెప్ట్ కూడా చెప్తాను. అది రెండు అయిపోయిన తర్వాత అసలు ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్, లేదా ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకోబోయేటటువంటి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మోషన్, ఈ తీర్మానాలు అంటే ఏంది, అలానే ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వన్స్ యూ ఇంట్రడ్యూస్ ద మోషన్ వాట్ కైండ్ ఆఫ్ ఓటింగ్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓటింగ్. ఓటింగ్ మనకు వివిధ రకాలుగా ఉంటుంది. లైక్ సీక్రెట్ బ్యాలెట్ అని చెప్పేసి అంటే బ్యాలెట్ ఓటింగ్, దెన్ వాయిస్ ఓటింగ్, దాంతోపాటు మనకి డివిజన్ ఓటింగ్ అని ఉంటుంది. ఆ ఓటింగ్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఇన్ ద పార్లమెంట్. ఇందులో అడ్జర్న్మెంట్ మోషన్, కాలింగ్ అటెన్షన్ మోషన్, షార్ట్ డ్యూరేషన్, కట్ మోషన్, మోషన్ ఆఫ్ థ్యాంక్స్. కొన్ని సందర్భాల్లో మీకు పార్లమెంటులో ఇక్కడ వరకు కొంతమంది కవర్ చేయరు సిలబస్, ఓకే? మీరు చదివేటప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ లైక్ లోక్సభ, రాజ్యసభ, డ్యూరేషన్, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అక్కడ వరకు చదివి వదిలేస్తారు. కాబట్టి ఈరోజు ఇవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం మనం, ఓకే? ట్రై చేయడం కాదు, నేర్చుకోవాలి, ఓకే? ఎగ్జామ్స్లో బెటర్ మార్క్స్ రావాలంటే. సరే, కాంటెక్స్ట్ చూడండి. అరవింద్ కేజ్రీవాల్ మూవ్స్ కాన్ఫిడెన్స్ మోషన్. కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఒక విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మనం కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు, లేదా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, ఏదైనా సరే. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేదా కాన్ఫిడెన్స్ మోషన్ రెండిట్లో ఏదైనా కూడా ఒకటి. సరే, ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఎంతో చూద్దాం. మనం నార్మల్గా ఒక్కసారి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను మీకు, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి బేసిక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది బెటర్. గవర్నమెంట్స్ మామూలుగా మనకి ప్రభుత్వాలు రెండు రకాలుగా ఉంటాయి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియా ఫాలో అయ్యేది ఏది? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఇండియా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండియా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఫాలో అవుతుంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ని బట్టి మీరు చెప్పొచ్చు? ఏ ఆర్టికల్ని బట్టి? ఏ ఆర్టికల్ అనేది దీన్ని సూచిస్తుంది? ఇది మనకి 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట, ఓకే? సరే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రధానంగా ఏముంటుంది? ప్రధానంగా మనకి ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అనేది శాసన వ్యవస్థకి రెస్పాన్సిబుల్గా ఉంటుందన్నమాట, అంటే జవాబుదారీతనంగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ ఎవరు? ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరికి రెస్పాన్సిబుల్ ఉంటారు మనకి ఇక్కడ? ఎవరికంటే లోక్సభ ఆర్ లోవర్ హౌస్. దిగువ సభకి ఎప్పుడైనా సరే రెస్పాన్సిబుల్ ఉంటారు. లోవర్ హౌస్ అంటే లోవర్ హౌస్లో మెజారిటీ ఉన్నన్ని రోజులే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే లోవర్ హౌస్లో వీళ్ళ మెజారిటీ పోతుందో అప్పుడు ప్రభుత్వం పడిపోతుంది, ఓకే? లోవర్ హౌస్ అంటే మనకి పార్లమెంట్ అయితేనేమో లోక్సభ, స్టేట్ లెవెల్లోనైతే కనుక అసెంబ్లీ. ఈ రెండింటిని మనం లోవర్ హౌస్, దిగువ సభ అంటారు అనమాట. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దిగువ సభ, లోవర్ హౌస్లో వీళ్ళ మెజారిటీ ఉందా లేదా అని ఎలా ప్రూవ్ చేయొచ్చు? వీళ్ళ మెజారిటీ ఉందా లేదా అనేది అంటే ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉందా లేదా ఎలా ప్రూవ్ చేయొచ్చు? ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే రెండు విధాలుగా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఏదైనా ఎన్నికల్లో ఒక ప్రభుత్వానికి క్లియర్ కట్ మెజారిటీ వచ్చిందనుకోండి, అప్పుడు ఇలాంటివి ఏం అవసరం ఉండదు, అట్లీస్ట్ కొన్ని రోజుల వరకు కూడా, ఓకే? ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వానికి 64 సీట్లు వచ్చినాయి. అదే 64 కాకుండా ఓకే ఒక 52 సీట్లు వచ్చావు, 50 సీట్లు వచ్చావు, ఎన్నికల తర్వాత ఆ 50 సీట్లు వచ్చిన తర్వాత వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని కోalition గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇదిగో మాకు మెజారిటీ ఉంది అని వాళ్ళు చూపెట్టుకోవాలి ప్రభుత్వం. అప్పుడు దాన్ని ఏమంటారంటే మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకి బీహార్లో జరిగింది కదా, నితీష్ కుమార్, మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అలా కాకుండా అపోజిషన్ పార్టీ సరే ఇలా మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో నెగ్గి ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది అనుకుందాం కాసేపు. అనుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళకి డౌట్ రావచ్చు, ఏమని? వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన పార్టీలో కొంతమంది వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదు అని డౌట్ వచ్చింది అనుకోండి. అప్పుడు అపోజిషన్ పార్టీ ఏం చేయొచ్చు? నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏమో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ, ఓకే? అపోజిషన్ పార్టీస్ ఇనిషియేటివ్ తీసుకుంటాయి, ఓకే?
ఇవి ఇనిషియేటివ్ తీసుకుంటుంది నో కాన్ఫిడెన్స్ మోషన్ని. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని అపోజిషన్ పార్టీలు తీసుకుంటాయి కాబట్టి మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ని గవర్నమెంట్ ఏం చేయాలి, కంటిన్యూ కావాలంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ మస్ట్ డిఫీట్ ఇట్, దీన్ని ఖచ్చితంగా ఓడించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రభుత్వం ఓడించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, మరి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇది ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది కాబట్టి మరి ఈ యొక్క మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవరు ప్రవేశపెడుతున్నారు, రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి మరి దీన్ని గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ మస్ట్ విన్. ఓకే, ఇది మెయిన్గా మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి నో కాన్ఫిడెన్స్ మోషన్కి డిఫరెన్స్. ఇప్పుడు మీరు డౌట్ రావచ్చింది, మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఆయన ఎన్నికల తర్వాత వేరే పార్టీతో కలిసి అయితే ఏర్పాటు చేయలే కదా, ఆయన క్లియర్ మెజారిటీ ఉందని అందరూ తెలుసు, అయినా కూడా మళ్ళీ మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఏమంటున్నారంటే తనపైన ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనపైన ఈడీ విచారణను ఆదేశిస్తుంది కాబట్టి నన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, నా పార్టీకి అంటే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది, నా పార్టీకి సపోర్టు లేదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యేలని కొనడానికి ట్రై చేస్తున్నారు. ఇదిగో చూడండి నాకు ఇంకా మెజారిటీ సపోర్ట్ ఉంది, మా వైపు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు అని తన యొక్క మెజారిటీ తను ప్రూవ్ చేసుకోవడంలో భాగంగా ఈ యొక్క మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు మీకు లాజిక్ ఎంత అర్థమైంది కదా, మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని అరవింద్ కేజ్రీవాల్ గారు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనడానికి రీజన్ ఇదనమాట. మరి ఈ సందర్భంలో అసలు యొక్క మోషన్ తీర్మానం అంటే ఏంటంటే ఏదైనా సరే ఏదైనా ఒక విషయం పైన సభ యొక్క ఒపీనియన్ తీసుకోవాలంటే దాన్ని మనం మోషన్ ఫామ్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాన్ని అలౌ చేయాలా లేదా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభాధిపతిని డిపెండ్ అయి ఉంటుంది. కొన్నింటినేమో ఖచ్చితంగా అంటే అలౌ చేయాలి, లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లాంటివి. కొన్నింటివి ప్రిసైడింగ్ ఆఫీసర్ అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు, లైక్ అడ్జర్న్మెంట్ మోషన్ అంటే వాయిదా తీర్మానం లాంటివి అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు. ఇక్కడ విషయం కాంటెక్స్ట్ జాగ్రత్త వినండి. ఎప్పుడైతే కనుక ఏదైనా మోషన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అలౌ చేసిన తర్వాత దానిపైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ అనేది మనకి వివిధ రకాలు ఉంటుంది అనమాట. అదేంటంటే వాయిస్ ఓట్ అని, దాంతోపాటు బ్యాలెట్ అని, దాంతోపాటు మనకి ఈవెన్ డివిజన్ ఓటింగ్ అని 3 రకాలైనటువంటి ఓటింగ్ ఉంటుంది. చూద్దాం ఒకసారి. వాయిస్ ఓట్ అంటే ఓటింగ్ అనేది ఓరల్గా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో టీచర్ రేపు హాలిడే కావాలా అని అనుకోండి, కొంతమంది స్టూడెంట్స్ కావాలని ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దని అన్నారు అనుకోండి, దాన్ని వాయిస్ ఓటింగ్. అలా కాకుండా డివిజన్ ఓటింగ్ అంటే మీకు ఎవరి వాళ్ళకి ఒక చిన్న బటన్ లాంటిది ఇచ్చి మీ ముందు హాలిడే కావాలనుకున్న వాళ్ళు బటన్ ప్రెస్ చేయండి, వద్దనుకున్న వాళ్ళు వద్దన్న బటన్ ప్రెస్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు దాన్ని డివిజన్ ఓటింగ్. ఈ రెండిట్లలో వాయిస్ అవుట్లోకి ఎక్కువ క్లారిటీ వస్తుంది, డివిజన్ అవుట్లో అంటే డివిజన్ అవుట్లో ఎక్కువ క్లారిటీ వస్తుంది, ఎవరు ఎస్ ఎక్కువ అంటున్నారు ఎవరు నో ఎక్కువ అంటున్నారు అని. అందుకోసమే ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి అంత పెద్ద మెజారిటీ లేనప్పుడు హౌస్లో ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే డివిజన్ అవుట్ అని అడుగుతాయి. అంటే ఒక పర్టికులర్ ఇష్యూ పైన ఎంతమంది ఎక్కువ ఎస్ అంటున్నారు, ఎంత తక్కువ మంది ఎస్ అంటున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికి. బ్యాలెట్ ఓట్ అంటే సేమ్ డివిజన్ అవుట్లోనే భాగంగా మెంబర్స్ బటన్ ప్రెస్ చేసే బదులు బ్యాలెట్ పేపర్లో వాళ్ళ యొక్క ఓటేసారనుకోండి, దాన్ని బ్యాలెట్ ఓట్ అంటాం. ఈ బ్యాలెట్ ఓట్ అనేది జనరల్గా ఎలక్షన్స్లో యూజ్ అవుతుంది. ఏ ఎలక్షన్లో అంటే కనుక మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వీటిని ఎన్నుకోవడంలో మనకి పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఉపయోగపడుతుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్లో మనకి సీక్రెట్ బ్యాలెట్ పడతాం, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మనం సీక్రెట్ బ్యాలెట్ యూజ్ చేస్తాం, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా సీక్రెట్ బ్యాలెట్ మరి యూజ్ చేస్తాం. మరి ఏ ఎలక్షన్లో ఓపెన్ బ్యాలెట్ పడతాం మనం? ఓపెన్ బ్యాలెట్ అంటే వాళ్ళు ఓటేసే ముందు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్కి చూపెట్టాలి వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు అనేది. ఏ ఎన్నికల్లో మనం ఓపెన్ బ్యాలెట్ని వాడతాం. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ ఈ ఓటింగ్లో రెండు వైపులా సేమ్ లైక్ ఓట్స్ వచ్చాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఓట్ అనేది ఈక్వల్ అయినట్టు, టై అయినట్టు. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్ అయితే స్పీకర్, చైర్మన్ అయితే చైర్మన్, వాళ్ళ యొక్క డిసైడింగ్ ఓట్ని వేయడం జరుగుతుంది. క్యాస్టింగ్ ఓట్ అంటాం దాన్ని. సరే, ఇప్పుడు వివిధ రకాలైనటువంటి తీర్మానాలను చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అడ్జర్న్మెంట్ మోషన్. అడ్జర్న్మెంట్ మోషన్ అంటే వాయిదా తీర్మానం మీనింగ్. అంటే సభలోని కార్యక్రమాలు అంటే రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలని అవి కాకుండా ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఇష్యూ పైన డిస్కస్ చేద్దాం, మిగతా వాటిని వాయిదా అంటే దాన్ని మనం వాయిదా తీర్మానం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నారు, రైతు బంధు పైన మనం చర్చించాలి అని చెప్పేసి వాయిదా తీర్మానం ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ప్రతిపక్షాలు యూజ్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అధికార పక్షం ఏం చేసింది, వాయిదా తీర్మానం చర్చిస్తే కనుక ఎప్పుడైనా సరే వాయిదా తీర్మానం చర్చకు వచ్చి వాయిదా తీర్మానం మీద డిస్కషన్ జరిగితే అది ప్రభుత్వానికి విమర్శలాగా ఉంటుంది అనమాట. అందుకోసం ప్రభుత్వం జనరల్గా అలౌ చేయదు, ఈరోజు కూడా అలౌ చేయలేదు. సో
లోక్సభలో రూల్ నెంబర్ 56 ప్రకారము ఈ యొక్క అడ్జర్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సభ యొక్క దృష్టిని ఏదైనా ఒక అత్యంత అర్జెంట్ విషయం పైన సభ యొక్క దృష్టిని అట్రాక్ట్ చేయడానికి అడ్జర్న్మెంట్ మోషన్ మనం యూజ్ చేయొచ్చు. అడ్జర్న్మెంట్ మోషన్ మనం ఓన్లీ లోక్సభలోనే యూజ్ చేయాలి. మామూలుగా అడ్జర్న్మెంట్ మోషన్ యూజ్ చేయాలి అంటే రాజ్యసభలో, ఎందుకంటే రాజ్యసభ యొక్క బిజినెస్ని సభ యొక్క బిజినెస్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం అనేది లేదు. రాజ్యసభకు పరిమితమైన అధికారాలు ఉంటాయి. అలానే అడ్జర్న్మెంట్ మోషన్ని అంటే ఇంట్రడ్యూస్ చేయాలంటే అట్లీస్ట్ 50 మెంబర్స్ సిగ్నేచర్ ఉండాలి. అడ్జర్న్మెంట్ మోషన్ ఇన్ కేస్ పాస్ అయిందనుకోండి, అదే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినట్టు. అడ్జర్న్మెంట్ మోషన్ పాస్ అయినంత మాత్రాన ప్రభుత్వం యొక్క లైఫ్కి అంటే ప్రభుత్వం రాజీనామా చేయాలనేటువంటిది ఏం లేదు. నెక్స్ట్ కాలింగ్ అటెన్షన్ మోషన్. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఒక మంత్రి యొక్క దృష్టిని అంటే అడగాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మేడారం జాతర జరగబోతుంది. మరి మేడారం జాతరకు మీరు తీసుకున్నటువంటి యొక్క జాగ్రత్తలు ఏంది అని ఆ సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి యొక్క రెస్పాన్స్ని మీరు అడగాలనుకోండి, అప్పుడు కాలింగ్ అటెన్షన్ మోషన్ యూజ్ చేస్తాం. సెంట్రల్ లెవెల్లో లోక్సభలో కాలింగ్ అటెన్షన్ మోషన్ 197, రాజ్యసభలో 180. దీనిపైన డిస్కషన్, ఓటింగ్ లాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. అంటే సభలో రెగ్యులర్గా చర్చించేది కాకుండా ఆ రోజు ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా అర్జెంటుగా మ్యాటర్ చర్చించాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ని తీసుకొస్తారు. లోక్సభలోనైతే కనుక ఇది రూల్ నెంబర్ 193, రాజ్యసభలోనైతే కనుక ఇది రూల్ నెంబర్ 176. దీనిపైన ఓటింగ్ లాంటిది ఏముండదు, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. నెక్స్ట్ కట్ మోషన్. కట్ మోషన్ అంటే తెలుగులో దీన్ని మనం కోతల తీర్మానం అంటాం. ఈ కట్ మోషన్ ఎక్స్క్లూజివ్గా ఫినాన్సెస్కి సంబంధించింది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం బడ్జెట్ పాస్ చేసేటప్పుడు కొన్నింటి వాటిపైన అపోజిషన్ పార్టీ వాళ్ళు కట్ మోషన్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎంత అవసరమా, దీన్ని తగ్గించవచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పెండిచర్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎక్స్పెండిచర్, దీనిపైన కట్ మోషన్స్ ఉండవు. ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే దీనిపైన కట్ మోషన్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. విషయం ఏంటంటే కట్ మోషన్స్ని మనం కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ సెన్ష్యూర్ మోషన్. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా ఒక ప్రవేశపెట్టే తీర్మానాన్ని మనం సెన్ష్యూర్ మోషన్ అంటాం. ఈ వీడియో మనకు కొద్దిసేపు అయిన తర్వాత సెన్ష్యూర్ మోషన్కి నో కాన్ఫిడెన్స్ మోషన్కి డిఫరెన్స్ ఏందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోషన్ ఆఫ్ థ్యాంక్స్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీకు అర్థం కావాలంటే జనరల్గా 2 సభలను ఉద్దేశిస్తూ ప్రెసిడెంట్ ఒక 2 సందర్భాల్లో మాట్లాడతారు. ఒకటి లోక్సభ ప్రారంభమైనటువంటి ఫస్ట్ సెషన్లో, లోక్సభ ఫామ్ అయినటువంటి ఫస్ట్ సెషన్లో, స్టేట్ అయితే అసెంబ్లీ. రెండవది ఏంటంటే ప్రతి ఇయర్లో కూడా ఫస్ట్ సెషన్, జనరల్గా ఫస్ట్ సెషన్ అనేది బడ్జెట్ సెషన్ జరుగుతుంది. ఈ 2 సందర్భాల్లో 2 సభలను ఉద్దేశించి అంటే 2 సభలో ఉన్న సభ్యులు కూడా ఒకటి దగ్గర కూర్చుంటారు అనమాట. దీన్ని మనం జాయింట్ సెషన్ అంటాం, జాయింట్ సిట్టింగ్ అనకండి ఎప్పుడు కూడా. కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్లో కూడా జాయింట్ సిట్టింగ్ అని రాస్తుంటారు, జాయింట్ సిట్టింగ్ కాదు, జాయింట్ సెషన్. మరి ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత సభ ఈ యొక్క ప్రెసిడెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ ఒక రకమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దాన్నే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. ఒకవేళ ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫెయిల్ అయింది అనుకోండి, పాస్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ రిజైన్ చేయాల్సిందే, నో డౌట్. ఓకే, నెక్స్ట్. సరే, మరి యొక్క సెన్ష్యూర్ మోషన్కి నో కాన్ఫిడెన్స్ మోషన్కి తేడా ఏంటంటే సెన్ష్యూర్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే రీజన్ చెప్పాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్కి రీజన్ అక్కర్లేదు. సెన్ష్యూర్ మోషన్ అనేది ఒక మంత్రికి అగెనిస్ట్గా కానీ లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అగెనిస్ట్గా కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నో కాన్ఫిడెన్స్ మోషన్ మాత్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అగెనిస్ట్గా మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక మినిస్టర్కి అగెనిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్ళలేదు. అలానే మీరు సెన్ష్యూర్ మోషన్ తీసుకుంటే కనుక ఈ సెన్ష్యూర్ మోషన్ అనేది లోక్సభలో, ఓకే, లోక్సభలో ప్రధానంగా మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ప్రధానంగా ఈ యొక్క ఇష్యూస్ అనమాట, అంటే డిఫరెన్సెస్ సెన్ష్యూర్ మోషన్కి నో కాన్ఫిడెన్స్ మోషన్కి. నిన్నటి వీడియోలో ఉన్నటువంటి MCQ ఏందో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎలక్టోరల్ బాండ్స్. Electoral bonds can be given to a registered political party which is either a national party or state party. ఎవరిలో ఇద్దరిలో ఎవరికైనా ఇవ్వచ్చు. Although it is a bond, the bank instrument resembling promissory note will not carry any interest. దీనిపైన ఏమి ఇంట్రెస్ట్ రాదు అంటున్నారు. 2 స్టేట్మెంట్స్ రైటే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఎంత చూద్దాం. ఈరోజు మీకు స్పెషల్గా 2 క్వశ్చన్స్ చూద్దాం. Which of the following statements are correct regarding the difference between the censure motion and no confidence motion? Censure motion ki no confidence motion ki difference endi ani adugutunnaru. Censure motion no confidence motion la kaakunda it can be introduced in Rajya Sabha only antunnaru censure motion. Next, censure motion దీనికి ఒక రీజన్ చెప్పాలి అంటున్నారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది రైటో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద గవర్నమెంట్ మస్ట్ రిజైన్ ఇఫ్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్ పాస్డ్. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా రిజైన్ చేయాలి అంటున్నారు.
whereas the government need not to resign if a censure motion is passed. Censure motion pass అయితే మాత్రం గవర్నమెంట్ రిజైన్ చేయాల్సిన పని లేదు అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, సెన్షూర్ మోషన్ కెన్ బి మూవ్డ్ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. సెన్షూర్ మోషన్ లోక్సభ రాజ్యసభ ఎక్కడైనా మూవ్ చేయొచ్చు. వేరాస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ని మాత్రం ఓన్లీ లోక్సభలోనే మూవ్ చేయాలంటున్నారు. ఇందులో ఏ రైట్ స్టేట్మెంటో చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, మనకి స్పీకర్ యొక్క రోల్ ఏంది, రెస్పాన్సిబిలిటీ ఏంది, అలానే స్పీకర్ ఆఫీస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఇంపార్షియల్గా పనిచేయాలంటే మనం ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలి, ఇది మెయిన్స్ క్వశ్చన్. ఓకేనా? సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈరోజు మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంది, దాని గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి నో కాన్ఫిడెన్స్ మోషన్కి డిఫరెన్స్ ఏంది, దాని తర్వాత అసలు మోషన్ అంటే ఏంది, దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓటింగ్, దాని తర్వాత మనం ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్, అడ్జర్న్మెంట్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, అలానే మనకి సెన్ష్యూర్ మోషన్, ఇట్లా డిఫరెంట్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. జై హింద్.